నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో కన్నుల పండుగగా జరిగిన విజయనగరం జేఎన్టీయూ జీబీ స్నాకోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీలు ప్రదానం చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశాలపై పలు విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేబినెట్ సమావేశంలో 26 అంశాలు తమ బినామీలవేనే ఉన్నాయని విమర్శ. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పర్యటన. సర్ ప్రక్రియ ఆన్లైన్ ప్రాసెస్ బిఎల్ఓల పనితీరుపై సమీక్ష. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన బిఎల్ఏల సమావేశం. ప్రతి ఒక్క ఓటు నమోదు అయ్యేలా బిఎల్ఏలు కృషి చేయాలని పిలుపు. విశాఖలో ఏయూ కన్వెన్షన్ హాల్లో విజయనగరం జేఎన్టీయూ జీబీ ప్రథమ స్నాకోత్సవం శనివారం అత్యంత అట్టహాసంగా జరిగింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వివి సుబ్బారావు, రిజిస్టర్ ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈఓ మయూర్ పట్నాల, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుతో పాటు పలు విశ్వవిద్యాలయ వీసీలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా 2023, 24, 25 విద్యా సంవత్సరాలకు చెందిన మొత్తం 34,896 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా వర్చువల్ గా విధానంలో డిగ్రీలు ప్రదానం చేశారు. అలాగే ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 2కి ఎండోమెంట్ అవార్డులు అందించడంతో పాటు ఒకరికి గౌరవ డాక్టరేట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇతర ప్రముఖులు మాట్లాడారు. It gives me immense pleasure to be here amongst you all on this auspicious occasion of the first convocation of Jawaharlal Nehru Technological University, Vizianagaram. The first convocation is an important milestone in the history of the university. And first doctorate, sir, honoris causa, that's also a very important event. And it will remain etched in the annals of its history. Even I am also proud that I am the Chancellor today. At the outset, I extend my hearty congratulations to all the graduates, postgraduates, research scholars, and gold medalists who have received their honors here today. This day marks the successful culmination of years of your dedication, perseverance, and rigorous intellectual pursuit, and it is a proud moment for the students who have received their degrees in the first convocation here today. Dear students, as graduates of the inaugural batch of this university, you have become part of the beginning of the university's momentous journey. You have created history today. అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలను బీజేపీ నేతలు దోచుకున్నారని కాంగ్రెస్ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెల్లా వంశీచంద్రెడ్డి విమర్శించారు. విశాఖ వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఎల్లమ్మ తోటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. వేల కోట్ల రూపాయలు అయోధ్య రామాలయ నిర్మాణానికి భక్తులు ఇచ్చిన విరాళాలను బీజేపీ నేతలు కాజేశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. రామాలయ విరాళాల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం లోపాభూయిష్టంగా విదేశాంగ విధానంతో దేశం ఎంతో కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలు పడుతున్న అవస్థల మాటల్లో వర్ణించలేమన్నారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు లక్కరాజు రామారావు, జగన్ మురారి తదితరులు పాల్గొన్నారు. ప్రతిదానికి క్రెడిట్ తీసుకునే, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ బాధ్యులు ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో వారు తెలియజేయాలి.
దీనిపైన దేశ ప్రజల ముందుకొచ్చి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే బాధ్యత తీసుకుంటానని ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు విశ్వాసాన్ని అందించాలి. రెండవది, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తుకు తక్షణమే ప్రభుత్వం అంగీకరించాలి. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అపాయింట్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతున్నది. విరాళాలు దేశం మొత్తం నుంచి వచ్చినాయి, కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంటారు వాళ్ళు, ఆ సిట్ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికి వస్తాయనే విశ్వాసము నమ్మకము మనకు లేదు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి బినామీలకు లబ్ధి చేకూర్చేందుకే నిర్వహిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మద్దెలపాలెంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాలపై పదవి విరిచారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాల్లో 36 అంశాలపై జరగగా అందులో 26 తమ బినామీలకు భూముల కేటాయింపుకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అమరావతిలో రియల్ ఎస్టేట్, విశాఖలో ప్రభుత్వ భూముల దోపిడీకి చంద్రబాబు పాల్పడుతున్నారు ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అమరావతిని అన్నారు. భూముల కేటాయింపు కూడా దేశంలోని పెద్ద భూ కుంభకోణంగా మారిందని గుడివాడ అభివర్ణించారు. విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఉన్న విలువైన భూములను దోచుకుంటూ ప్రజలకు బూడిద మిగులుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాలు రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉండాలని గుడివాడ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ కేబినెట్ సమావేశం అయినా ఒక 30-40 అంశాలు అందులో ఉంటే అందులో దాదాపు 30-35 అంశాలు వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల కోసమే కేబినెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. సహజంగా ఒక కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సహజంగా ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఇంకోటో ఒకరో ఇద్దరో ఎప్పుడన్నా రాలేకపోవచ్చు. కానీ మొదటిసారి చూస్తున్నా, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 5 మంత్రులు లేరు. ఉన్నటువంటి 24 ముఖ్యమంత్రి గారితో కలిపి ఉన్నటువంటి 24 మందిలో 5 లేరు. అంటే కేబినెట్ సమావేశాల మీద వారికి ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందో, ఈ రాష్ట్రం మీద ఎంత బాధ్యత ఉందో, లేదా ఈ కేబినెట్ సమావేశాలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటో. సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి చర్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలా, ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు, ఉత్తమ విధానాలు ఉన్నాయి అనే అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, మైనర్లు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరిగే దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారన్నారు. రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, దుర్వినియోగానికి పాల్పడే హ్యాండిళ్లను గుర్తించడానికి ఆధునిక టూల్స్ సమకూర్చుకోవాలని ఆదేశించామని చెప్పారు. అలాగే సైబర్ దర్యాప్తుపై అవగాహన ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించాలని, అవసరమైతే సైబర్ నిపుణులను పోలీస్ శాఖకు అనుసంధానించాలని పేర్కొన్నారు. ఏ కేబినెట్ మీటింగ్ జరిగినా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాబోయే దశాబ్దాల్లో సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ కానివ్వండి, జిఎస్టిపి, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి లేకపోతే
కొన్ని సంవత్సరాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి రాష్ట్రం వెళితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళకి వారి పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించాలి, వారు ఈ ఏదైతే సామాజికంగా వెనుకబడినారో సమాజంలో గౌరవం ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద మరి ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా వచ్చే ఎజెండాలన్నీ కూడా వీటి ఆధారంగా ఉంటాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. 34వ వార్డులో కొబ్బరి తోట శెట్టిబలిజీ వీధిలో శెట్టిబలిజీ సామాజిక భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ శెట్టిబలిజీ సామాజిక భవనాన్ని 40 రోజుల్లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గ ప్రజలకు ఎన్నో మౌలిక వసతులు కల్పించారు అన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలకు తనకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 34వ వార్డు నేత నీలం రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో తమ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నారన్నారు. జరుగుతున్న పనులను నిరంతరం ప్రత్యక్షంగా ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. త్వరలో మనకు కొన్ని ప్రాంతాలకు వాటర్ పైప్లైన్ యూజిడీ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, శెట్టిబలిజీ సంఘం నేతలు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కొబ్బరి తోట శెట్టిబలిజీ యొక్క వీధిలో మా సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక సామాజిక భవనం కావాలి, ఇక్కడ చిన్న ప్లేస్ ఉందని చెప్పేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళకి నేను ఈ భవనాన్ని కట్టేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఒక 40 డేస్ లోపే మొత్తం వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా బాగా కట్టేసి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత వాసులు నా మీద చూపించిన ప్రేమ, నేను ఈ ప్రాంతానికి ఆ రోజు కొత్త అయినప్పటికీ కూడా వన్ సైడ్గా నా వైపు నిలబడి ఓట్లేశారు. సో ఈ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ శెట్టిబలిజీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న సామాజిక భవనాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగ ఇచ్చినవి ఇంకొక 2-3 ఉన్నాయి. దీని తర్వాత ఆ 2-3 కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే ఆ రోజు ఉన్నటువంటి రోడ్లు కానీ, ఈ రోజు రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, ఒక ఎస్ఎల్ కెనాల్ కానీ మొత్తం కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఇంకొక 2-3 నెలల్లో దాని ఎఫెక్ట్ కనపడుతుంది ఈ మార్కెట్లన్నీ కూడా. సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడైనా నా దృష్టికి వస్తే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకి నిత్యంగా అవసరమైన ప్రతి ఒక్కటి కూడా వదలకుండా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత వాసులు ఇంకెక్కడ ఏది ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. ఈ భవనాన్ని కారణానికి వీళ్ళు చేసే పోరాటానికి మా ఎమ్మెల్యే గారు చేస్తాం చేసి చాలా రోజులు చెప్పారు. దాని వెంటనే మాకు కూడా ఎప్పటికప్పుడు రాజు అయ్యిందా లేదా ఏటైందని ప్రకారంగా ఇది త్వరలో చాలా చక్కగా చేసి పెట్టింది. మా ఎమ్మెల్యే గారు మాకు రానందుకు ఎంతో సంతోషంగా శెట్టిబలిజీ సంఘంగా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాడు. అలాగే మా 34వ వార్డు వాటర్ లైన్ కూడా చాలా చేసాం, యూజీడీలు కూడా చాలా చేసాం. అలాగే నేతాజీలు భూపుతున్నారు కూడా పెద్ద పెద్ద కాలువలు కూడా పెద్ద పెద్ద లైన్ డ్రైనేజీలు కూడా చేసాం. అది మా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము ఎప్పుడు చెప్పిన వెంటనే అయ్యిందా లేదా, అది అయ్యిందా లేదా మాకు 24 గంటల్లో కూడా మాకు టచ్లో ఉంది. మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కింద స్థాయి మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడున్నా సరే ఆ వర్క్ అయ్యిందా లేదా, ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది. ఇంతవరకు వాటర్ లైన్లు అయితే మాత్రం కొబ్బరితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఇంకొక 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది సార్. అది నేతాజీ నగర్, లక్ష్మీదేవిపేట. త్వరలో కూడా యూజీడీ మన శివకుమార్ గారు కాల్ చేశారు సార్. లక్ష్మీదేవిపేట కూడా యూజీడీ కూడా లైన్ చేసి కూడా ఫాలోఅప్ చేశారు సార్. మీరు చెప్పే ప్రకారంగా మొన్న త్వరలో కూడా అది కూడా శాంక్షన్ అయిపోయింది. మన లక్ష్మీదేవిపేట, జెండా చెట్టు అవి కూడా యూజీడీ లైన్ చాలా ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ స్త్రీలు పెద్దలు చాలా ఇబ్బంది పడడం వల్ల శ్రీ వంశీకృష్ణ అది ఈ గవర్నమెంట్లో రావడం వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అంతలోకి ఎమ్మెల్యే గారు అంటే చాలా బలంగా పట్టుకొని జీవీఎంసీలోని మన ఎమ్మెల్యే గారు జీవీఎంసీలో కూడా మన అధికారుల ముందు కూడా మా దృష్టిలో ఏది వచ్చినా సరే నేనే చూసాను కళ్ళెదురుగా. శివకుమార్ గారు ఏంటి ఇది అనుకుంటే సరే త్వరలో మేము పెడతానంటే నాకు నిన్న ఫోన్ చేసి శివకుమార్ గారు
20 లక్షల రూపాయలు మళ్ళీ వాటర్ లైన్ శాంక్షన్ జరిగింది. యూజీడీ లైన్ కూడా అది కూడా శాంక్షన్ అయింది. రేపు మాపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి దాన్ని కూడా త్వరలో మేము కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నాకు ఇంతమంది అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా వంశకృష్ణ ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా నమస్కారం వచ్చారు. భారత ఎన్నికల సంఘం అధికారులు శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కంపోస్ట్ కాలనీ సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఈఆర్ఓలతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026పై సమీక్షించారు. అనంతరం ఎన్యూమరేషన్ ఫారాలు ఏ విధంగా చేస్తున్నది బిఎల్ఓ వేణుగోపాల్ రెడ్డిని భారత ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఫారాలు ఎన్ని వచ్చాయి, ఎంత శాతం వచ్చాయనే వివరాలను అడిగారు. ఆన్లైన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందని, ఓటర్ల నమోదా గురించి అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, కన్సల్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, తహసీల్దార్ గణపతిరావు, ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకో ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాయలసీమ యువతకు ఉపాధి పేరిట భ్రమ కల్పించి బ్రాహ్మణి స్టీల్స్ కోసం 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టబెట్టారన్నారు. ఆ భూములను 350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రెడ్ గోల్డ్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థల నుంచి జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లకు కోట్లాది రూపాయలు బదిలీ అయ్యాయని ప్రశ్నించారు. ఓబులాపురం గనుల్లో అవినీతి జరిగిందని సీబీఐ స్పష్టం చేసినా ఆ గనులపై ఎలాంటి అభ్యంతరం లేదని 2022లో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని మండిపడ్డారు. జగన్ లూటీ చేసిన ఆ 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని పట్టాభి వెల్లడించారు. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిశ్రమల పేరుతో దోపిడీకి పాల్పడితే నేడు కూటమి ప్రభుత్వం గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి గ్లోబల్ సంస్థల పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకొచ్చిందన్నారు. వార్తాపత్రికల్లో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి భీమిలి నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం ఎండాడ్లో లా కాలేజ్ రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి భీమిలి పట్టణ పరిధిలో 5, 6, 7, 8, 14, 15, 45, 89, 98 వార్డుల బిఎల్ఓలు భారీగా సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతంలోని క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియలోనూ బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని బిఎల్ఏలందరికీ ప్రత్యేక ఐడి కార్డులను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి తాలూకా అనుభవాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సహజంగా ఒక దగ్గర వచ్చినవే ఇంచుమించుగా రిపీట్ అవుతూ ఉంటాయి మధ్య దగ్గర కూడా. మరి అందరూ కూడా ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండడం, మరి హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే రాబోయే 2 నెలల్లో కూడా మనం ప్రతిదీ కూడా బిఎల్ఏస్ అందరూ కూడా ఏదో మన 14తో మన పని అయిపోయిందని కాదు, 14 రోజులు దాటిన తర్వాత అసలు పని మొదలవుద్ది. ప్రతిదీ బిఎల్ఏని పిలుస్తారు, ప్రతి బిఎల్ఏ కూడా అటెండ్ అవ్వాలా. ముఖ్యంగా వార్డు అధ్యక్షులు అందరూ బిఎల్ఏని ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తుండాలా, ఫోన్ చేస్తే స్పందించాలా. అప్పుడు బిఎల్ఓ వెంటనే ఇది ప్రాబ్లం వచ్చిందండి, లేకపోతే అబ్జెక్షన్ వచ్చిందండి, లేకపోతే ఈ సమస్య వచ్చిందండి అని చెప్తారు. అంతేగాని రేపు 14వ తారీఖు తర్వాత బిఎల్ఎల్ డ్యూటీ, అసలు బిఎల్ఎల్ డ్యూటీ అంతా ఇంకా బాధ్యత డ్యూటీ అంతా కూడా రాబోయే సెప్టెంబర్ 15 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చేంత వరకు ఉంటుంది. ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చే సమగ్ర క్రమంలో వార్డు అధ్యక్షులు కానీ, నేను కానీ, లేదా పాప కానీ ఎవరు ఉంటారు ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి మీ తాలూకు సమస్యను మీకు చెప్తే తక్షణమే స్పందించి దానికి రెక్టిఫికేషన్ ఎలాగో చూద్దామని చెప్పి కోరుకుంటూ, మరింత ఇలాంటి సమయంలో మనం పెట్టినప్పుడు కూడా అందరూ కూడా మీరు వచ్చినా, మీరు అందరూ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ అందరూ కూడా బిఎల్ఏలు మీ బాధ్యతగా ఒకసారి అందరూ కూడా బిఎల్ఏలతో
మీరు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ అందరూ కూడా ఎవరి పనాలు చేసుకుంటారని మరి ఖచ్చితంగా మనం ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మన ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అంతా కూడా మనం చేయడంలో కారణం ఏంటంటే మన ఈవీఎంల్లో దెబ్బతిన్నాం. విద్యుత్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏపీ ఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలతో కలిసి మాట్లాడారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం పినికిల్ మొబిలిటీ సర్వీసెస్ అనే పూణే కంపెనీకి కట్టబెట్టేందుకు కుట్ర చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 ఆర్టీసీ డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించిందన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ చర్యలకు స్వస్తి చెప్పాలన్నారు. పినికిల్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని నరసింగరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీకి బకాయి పడిన సొమ్మును ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలన్నారు. మీడియా సమావేశంలో ఏపీ ఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు కట్టా సుబ్రహ్మణ్యం, సిహెచ్ సుందరయ్య, ఎస్కే జిలానీ భాష, సిఐటియు ప్రధాన కార్యదర్శి కుమార్ పాల్గొన్నారు. అత్యంత సమర్థవంతంగా నడిచేటువంటి సంస్థ. ఈ సంస్థ కాకుండా పినాకిల్ అనేటువంటి ప్రైవేట్ సంస్థకి వచ్చేటువంటి బస్సులు అప్పగించడం తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక బస్సుకి 30 లక్షల సబ్సిడీని ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బస్ డిపోల్ని క్రమేణా ఆ పినాకిల్కి అప్పగించడం, వాళ్ళకి రాయితీలు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ కాబోతుందనేటువంటిది వాస్తవం. దీన్ని ప్రభుత్వం ఎంత దాచినా కూడా దాగనటువంటి సత్యం. వివిధ బ్యాంకులు, ఆర్థిక సహకార సంస్థలు ఇచ్చిన రుణాల వేగవంతమైన వసూలు కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ఏకైక డిఆర్టీ ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయమూర్తి కృష్ణగోపాల్ ద్వివేది ఆధ్వర్యంలో సభ్యులు ఏ శ్రీనివాస్, కొండా వేదవతి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ బెంచ్ ద్వారా సుమారు 58 కోట్ల రూపాయలు వసూలైనట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిల్ కోర్టులతో పోలిస్తే డిఆర్టీలో కేసులు చాలా వేగంగా పరిష్కారం అవుతాయని, బ్యాంకులు, రుణగ్రహీతల పరస్పర అంగీకారంతో వివాదాలను రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదికని పేర్కొన్నారు. దీనివల్ల కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని చెప్పారు. అనంతరం ప్రముఖ న్యాయవాది కొండా వేదవతి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏకైక డిఆర్టీ కోర్టు విశాఖలోనే ఉందంటూ గతంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 175 కోట్ల రూపాయలు వసూలైన వివరాలను వెల్లడించారు. కాగా ఈ నెల 25వ తేదీన కూడా మరోసారి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, రుణగ్రహీతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్టర్ పీసీ థామస్ కోరారు. Total amount 58 crores is settled and recovered today Lok Adalat. Next Lok Adalat is on 25/7, 25/7, July. Hence, I request the media persons to advertise next Lok Adalat also. All the borrowers come there and bank officers and settle the matter. Who have not appeared today, party, I request to kindly mediate them, negotiate on behalf of. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికి 58 crores మ్యాటర్ సెటిల్ అయ్యాయంటే చాలా రికార్డ్ స్థాయి ఇది. లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువైంది, ఇప్పటికి చాలా ఎక్కువైంది. నెక్స్ట్ లోక్ అదాలత్ కూడా షార్ట్ డేట్లో 25/7 ఉంది. ఇవాళ నుంచి కొన్ని మ్యాటర్స్ మళ్ళీ 25/7 వేసాము. అవాళ ఇంకా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకుంటే బారోయర్స్కి, బ్యాంకర్స్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి దీన్ని అడ్వర్టైజ్ చేస్తే అందరికీ తెలిస్తే, పబ్లిక్ తెలిస్తే అందరికీ లాభం ఉంటుంది. కాబట్టి తెలియజేస్తుంది చేస్తున్నాను. స్టాఫ్కి, యువ గారికి నా ధన్యవాదాలు. పబ్లిక్ వాళ్ళ అడ్వకేట్ ఉంటే వాళ్ళ అడ్వకేట్ ద్వారా బ్యాంకుని అప్రోచ్ అయితే బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అది లోక్ అదాలత్ సెటిల్ చేస్తాము. ఏ కారణం చేతన అడ్వకేట్ లేకుండా మ్యాటర్ పెండింగ్ ఉంటే వారు రిజిస్టర్ గారిని కానీ స్టాఫ్ని కానీ కలిసి ఒక మెమో ఇస్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళది కన్సిడర్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే లోక్ అదాలత్ రికార్డ్ అవుతుంది. లోక్ అదాలత్ అంటే దిస్ ఈజ్ అ ప్రీమియర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఫోరం అండి. సో ఇక్కడ ఏంటంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ఉండదు. ఇక్కడ అందరూ గెలిచి వెళ్తారు. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అందరికీ కూడాను. బారోవర్స్కి ఏంటంటే ప్రత్యేకంగా సార్ చెప్పినట్టు ఎప్పటికైనా కట్టాల్సిందే. కాబట్టి లోన్ అమౌంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ అది ఎక్రూ అవ్వకుండా ఇక్కడికి వచ్చి సెటిల్ చేసుకుని కట్టుకుంటే, ఎస్ఏ ఫైల్ చేసిన వాళ్ళకైతే కోర్ట్ ఫీ రిటర్న్ అవుతుందని ఎలాగో చెప్పారు సార్. ఓఏ ఫైల్ చేసినప్పుడు బ్యాంక్ వాళ్ళకి కోర్ట్ ఫీ రిటర్న్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద పార్టీస్.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా యశ్వంత్ వర్మ కోట్లాది రూపాయలను ఇంట్లో కలిగి ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఘటనపై పార్లమెంట్ అభిశంస ప్రక్రియకు పాల్పడుతున్న తరుణంలో యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాబట్టి వేల కోట్ల రూపాయలు కలిగిన యశ్వంత్ వర్మ ఇప్పుడు సాధారణ పౌరుడు అని చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. విదసం తరపున రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అయినప్పటికీ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకోవడంలో రాజ్యాంగ సంస్థలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకునే వరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో విదసం నాయకులు గుడివాడ ప్రసాద్, భాస్కర్, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ కుమార్ ఇంటిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని నివారించే క్రమంలో ఒక సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. కుట్టల కొలది, కట్టల కొలది, నోట్ల కట్టలు, బస్తాలు ఆయన ఇంట్లో ఉండటాన్ని ఫైర్ సిబ్బంది గుర్తించి పోలీస్ కమిషనర్ వారు ఆ హైకోర్టు న్యాయమూర్తికి హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ను సర్వావ్యాక్ వ్యాక్సిన్ వేయడం ద్వారానే నియంత్రించగలమని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాక్షి చెప్పారు. నాట్కో ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్, చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా పోలీస్ బ్యారక్స్లో టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 9 నుంచి 14 ఏళ్లలోపున్న ఆడపిల్లలకు హెచ్బీసీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ మరియు చైతన్య స్రవంతి అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ శిబిరం జరుగుతుంది. మొత్తం 500 మంది పోలీసుల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులకు చెందిన ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాక్సిన్ వేసేందుకు ముందుకొచ్చిన సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బూస్టర్ డోసు ద్వారా జ్వరం వచ్చినట్లయితే డాక్టర్ షిరీన్ రెహమాన్ సంప్రదించాలని, మొదటి డోసు వేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు రానందున ఈ విడత కూడా ఆడపిల్లలకు ఏ సమస్య ఉండదని అన్నారు. ఈ డోసు వేయడంతో ఆడపిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని కమిషనర్ పేర్కొన్నారు. నాట్కో ట్రస్ట్ ఇది స్పాన్సర్ చేస్తుంది. నాట్కో ట్రస్ట్ తరఫున ఆయన వచ్చారండి విజయ్ శంకర్ గారికి నేను సభముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా డాక్టర్ షిరీన్ రెహమాన్ మేడం లాస్ట్ టైం కూడా ఈసారి కూడా నాట్కో ట్రస్ట్ ఇలా స్పాన్సర్ చేశారండి. మేడం వచ్చేసి మాకు భగీరథుడు, మేడమే ఈ అంతా ఏర్పాటు చేశారండి. ఈ ఉచితంగా అందరికీ హెచ్పివి వ్యాక్సిన్ పెట్టడం, ఏర్పాటు చేయడం. నాంది పలికిన మీ సిపి గారికి మీరందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే నేను సంబంధి కూడా ఒకళ్ళిద్దరు డాక్టర్గా ఉండి అడ్మినిస్ట్రేషన్లో ఐపీఎస్ అయిన నాకు తెలిసైతే జీటీ నాయక్ గారు ఉండేవాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో కన్నుల పండుగగా జరిగిన విజయనగరం జేఎన్టీయూ జీవీ స్నాకోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీలు ప్రదానం చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశాలపై పలు విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేబినెట్ సమావేశంలో 26 అంశాలు తమ బినామీలవేని ఉన్నాయని విమర్శ. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ పర్యటన. సర్ ప్రక్రియ ఆన్లైన్ ప్రాసెస్ బిఎల్ఓల పనితీరుపై సమీక్ష. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన బిఎల్ఏల సమావేశం. ప్రతి ఒక్క ఓటు నమోదు అయ్యేలా బిఎల్ఏలు కృషి చేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.